నమస్తే, వెల్కమ్ టు 929 టీవీ. నేను ప్రియాంక. బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మూడమ్యాల నుండి మేడిపల్లి వరకు రోడ్డు నిర్మాణానికి 24 కోట్ల రూపాయల నిధులు మంజూరయ్యాయి. ఈ రోడ్డుకు మంత్రి శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య తదితరులు పాల్గొన్నారు. గత ప్రభుత్వ హయాంలో రంగారెడ్డి జిల్లాలో రోడ్ల అభివృద్ధి జరగలేదు. ప్రజాప్రభుత్వం వచ్చాకే కావలసినన్ని నిధులు తెచ్చి జిల్లాలో అభివృద్ధి పనులు మొదలుపెట్టామని స్పీకర్ గడ్డం ప్రసాద్ చెప్పారు. శంషాబాద్ విమానాశ్రయ నిర్మాణంలో ఈ ప్రాంతంలోని భూములకు మంచి ధరలు వచ్చాయి. రియల్ ఎస్టేట్ పెరిగింది. ఈ అభివృద్ధి అంతా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోనే జరిగిందని స్పీకర్ చెప్పారు. టోటల్ మిషన్ ఉంది. ఒక వారం రోజుల్లో సంక్రాంతి వెళ్ళిన తర్వాత ఒక్క రోజు వేస్ట్ చేయకుండా అవసరం 10 రోజులకు ఒకసారి నేనే ఈ రోడ్ ఎమ్మడి వచ్చి ఆడికెళ్ళి ఎంత అర్ధ గంట పడతా. ఆడికి ఈ 46.5 కిలోమీటర్స్. దాంతోపాటు నా R&B రోడ్లు ఇప్పుడే ప్రకటించిన 94 కోట్లు, 94 ఇప్పుడు మధు చెప్పింది ఇంకో 10 కోట్లు. ఎమ్మెల్యే గారు రంజిత్ రెడ్డి గారు చెప్పింది అదొక 60. ఈ రోడ్లతో పాటు ఈ హైవే మొయినాబాద్కి వెళ్ళి 3 ఏళ్ల కింద శంకుస్థాపన చేస్తే పట్టించుకోలేదు. ఇలా చెట్లు నేను ఫారెస్ట్ వాళ్ళతో మాట్లాడి 600 చెట్లు వేరే దగ్గర పాతిపించిన, మళ్ళీ 300 చనిపోయినాయి. దాన్ని ఎంజేటీకి పోతే మళ్ళీ మేము పోయినాం. దాన్ని స్టార్ట్ చేయించి గడ్కరీ రివ్యూ పెడితే గడ్కరీ కూడా ఆ కంపెనీ వాళ్ళకి గట్టిగా చెప్పిండు, స్టార్ట్ చేయకపోతే మీరు యాక్షన్ తీసుకుంటామని. అది వారం రోజుల్లో పని స్పీడప్ చేస్తున్నాం. ఈ రోడ్డు స్ట్రేట్గా ఇక ముందు యాక్సిడెంట్ జరగకుండా. సూర్యాపేట జిల్లా